సో అప్పట్లో ఒక 10 కిడ్స్ని కూడా వాళ్ళు బేర్ చేసే అంత కెపాసిటీ ఉంది వాళ్ళ యూట్రస్కి కూడా. ఇప్పుడున్న విమెన్కి అయితే యూట్రస్ కెపాసిటీ అంత ఉండట్లేదు. 1 కిడ్ తర్వాతే సెకండ్ది బేర్ చేయగలరా లేదా అనే డౌట్ వస్తుంది. సో అలా కాకుండా వాళ్ళు ఒక హెల్దీగా ఒక 1 or 2 కిడ్స్ని కూడా మేనేజ్ చేసి అండ్ వాళ్ళు కూడా హెల్దీగా, బేబీ కూడా హెల్దీగా ఉండాలంటే సో ఎలాంటి బెటర్ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఓకే అండి, నాట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్, అంటే అప్పుడు అంతమంది పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఒక్క బేబీకే వీక్ అయిపోతున్నారు అలా అని కాదు. బట్ అగైన్ ద సేమ్ థింగ్, లైఫ్ స్టైల్ అండి. ఫస్ట్ నుంచి సెడెంటరీగా ఉండకుండా ఎట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా మనం ఎక్కువగా బయట జంక్ ఫుడ్ తినడము, లేదంటే ఆర్డర్ చేసుకుని ఆన్లైన్ సర్వీసెస్ అవి ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. అలా కాకుండా లైక్ వాట్ వీఆర్ ఈటింగ్ ఫ్రెష్ అన్నది కూడా మనం చూసుకోవాలండి. స్ట్రెస్ కూడా ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుందో? ఎస్, స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్. స్ట్రెస్ కానీ, ఫుడ్ కానీ, స్లీప్ కానీ ఇవన్నీ ప్రాపర్గా చూసుకుంటూ ఎక్సర్సైజ్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. లైక్ ఏదో ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి ఒక 2-3 months స్ట్రిక్ట్గా ఎక్సర్సైజ్ డైట్ అంతా ప్లాన్ చేసి వదిలేసి మళ్ళీ అలా కాకుండా ఏది చేసినా కానీ అది సస్టైనబుల్గా మెయింటైన్ చేస్తే నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ అండి, వేరే ఏదైనా డిసీజ్ వచ్చినా కానీ లేదా వేరే ఏదైనా సర్జరీ అయినా కానీ మీరు అగైన్ రివైవ్ అవ్వడానికి లేదా ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఇప్పుడు మెన్ అండ్ విమెన్ని కంపేర్ చేసుకుంటే ఎవరిలో ఎక్కువ ఉందంటారు డాక్టర్? వీ కెనాట్ టెల్ లైక్ దట్, ఇట్ ఈస్ ఈక్వల్లీ దేర్ ఇన్ బోత్ ద జెండర్స్. సో ఇంకా ఇదే కాకుండా డయాబెటీస్, ఆటోఇమ్యూన్ డిసీజెస్, థైరాయిడ్ కూడా చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం. సో వాటి వల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అంటారు? ఎస్ అండి, వాటి ఇన్ఫ్లుయెన్స్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఉంటుంది. ఫర్టిలిటీ అనేది సబ్ ఫర్టిలిటీ అంటాము. పీపుల్ విల్ బి ల్యాండింగ్ అప్ ఇన్ సబ్ ఫర్టిలిటీ. సో యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కూడా చాలా మందిలో చూస్తున్నాం, దానివల్ల కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయని కూడా అనుకుంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్, అండ్ దానికి ఏమైనా ట్రీట్మెంట్ ప్లాన్ ఉందా? ఓకే అండి, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ వచ్చేసరికి యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎస్, ఫైబ్రాయిడ్ యూట్రస్ అనేది కామన్, బట్ వరీ అవ్వాల్సింది లేదు, ఇది బినైన్ కండిషనే. మనకి ఎప్పుడు మనం ఆలోచించాలి అంటే స్కాన్లో మనకి గనక ఫైబ్రాయిడ్ గర్భసంచి లోపల ఇప్పటి వరకు నేను చెప్పిన ఎండోమెట్రియల్ లైనింగ్ అని చెప్పాను, ఆ లైనింగ్ ఎఫెక్ట్ అవుతుంది అంటే అప్పుడు మనం దాన్ని ఏదైనా కరెక్ట్ చేసుకోవాలి లేదా సర్జరీకి వెళ్ళాలి అని అనుకోవచ్చు. లేదు, ఫైబ్రాయిడ్ ఉంది, ఒకవేళ చిన్న సైజులోనే ఉంది అంటే యూ నీడ్ నాట్ వరీ. లేదంటే సిరోసా దగ్గర ఉన్నా కానీ మయోమెట్రియంలో ఉన్నా కానీ యూ నీడ్ నాట్ వరీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డిస్టర్బింగ్ ద లైనింగ్ ఆఫ్ ద యూట్రస్. బట్ ఒకవేళ ఫైబ్రాయిడ్ పెద్ద సైజులో ఉంది, సింగిల్ ఫైబ్రాయిడ్ ఉంది, అలాంటప్పుడు మాత్రం సర్జరీ చేసుకోవాలి. ఫైబ్రాయిడ్ వలన ఎక్టోపిక్ అన్నది యాజ్ సచ్ రాదండి. ఎక్టోపిక్ ఎవరిలో వస్తుంది అంటే ఇది వరకు ఎవరికైనా ట్యూబల్ సర్జరీస్ అయినా కానీ లేదు అంటే ఈ IVF ప్రొసీజర్స్లో కూడా ఎక్టోపిక్ పర్సంటేజ్ అన్నది ఎక్కువ. ఫైబ్రాయిడ్ వలన అయితే ఎక్టోపిక్ అనేది ఛాన్సెస్ తక్కువ.